మన ప్రభువును ప్రియ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములో ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ మాధ్యమము నుండి వెలువడుతున్న అనుదిన దేవుని వాగ్దానాన్ని వింటున్నటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి ఈ దినపు నా శుభాభివందనాలు తెలియచేయుచున్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని చేత ఏర్పరచబడినటువంటి ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానాంశం నిమిత్తమై ప్రవక్త అయినటువంటి యెషయా రాసినటువంటి గ్రంథం 49వ అధ్యాయము 16వ వచనం. చూడుము, నా ఎర్ర చేతుల మీదనే నిన్ను చిక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుటనున్నవి. ప్రియ దేవుని బిడ్డలారా, యెహోవా దేవుడు యెషయా భక్తుడికి తెలియచేస్తున్నటువంటి ఒక గొప్ప మాట ఏంటి అనంటే, ఇదిగో ఇశ్రాయేలు ప్రజల కొరకు నీవు ఒక ప్రవక్తగా నియమింపబడ్డావు. వారికి జరగబోతున్నటువంటి పర్యవసానాన్ని నువ్వు తెలియచేయడానికి, వారి బాగోగుల నిమిత్తమై నువ్వు ప్రలాపించడానికి నేను ఏర్పరచుకుని ఉన్నాను అన్నటువంటి విషయాన్ని యెషయా గ్రంథకర్తకి దేవుడు తెలియచేసినప్పుడు, యెషయా గ్రంథకర్త అందులో నిమగ్నమై జీవిస్తుంటున్నప్పుడు తన జీవితానికి కలిగినటువంటి అనేక పరిస్థితుల నిమిత్తమై తను కృంగిపోకుండా ఉండడానికి, భక్తుడిని బలపరచడానికి దేవుడు అందించినటువంటి మాట ఏంటి అనంటే, నా అరచేతుల్లో నేను నిన్ను చెక్కి ఉన్నాను అనేటువంటి మాటని నీవు నిర్వర్తించుకుంటూ, అంటే నీలో నీవు దీనిని విశ్వసిస్తూ, ఇశ్రాయేలు ప్రజలు కూడా, అంటే దేవుడు మమ్మల్ని విడిచిపెట్టాడు, దేవుడు మేము చేసినటువంటి పాపముల నిమిత్తమై మమ్మల్ని మా రాజ్యాలని ఇదిగో పరుల రాజుల చేతికి అప్పచెప్పాడు అనేటువంటి ఆలోచన వైఖరి కలిగి ముందు కొనసాగిపోతుంటున్నప్పుడు, యెహోవా దేవుడు ప్రవక్తకి తెలియచేసినటువంటి విషయం ఏంటి అని అంటే, నేను నిన్ను మర్చిపోలేదు, నా అరచేతులలో నేను నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు ఎప్పుడు ఇదిగో నా దగ్గరే ఉన్నాయి, అవి నా గుప్పెట్లో ఉన్నాయి, నా ఎదుట ఉన్నాయి, నిత్యము నా ఎదుట ఉన్నాయి అనేటువంటి మాటని దేవుడు తెలియజేస్తున్నాడు. ఈ దినాన పరిస్థితులు చేయి దాటిపోయాయి, మనమేమీ చెయ్యలేకపోతున్నాం, ఈ మార్గము గుండా మనం వెళ్తే ఇక మనకు శక్తి లేదు ఈ మార్గాన్ని దాటి వెళ్ళడానికి అనేటువంటి ఆలోచన కలిగి జీవిస్తున్నటువంటి సహోదరి సహోదరులతో దేవుడు అందించేటువంటి మాట, అరచేతులలో నిన్ను చెక్కి ఉన్న దేవుడు నీ ప్రాకారములు, ఏదైతే నీ ఫౌండేషన్ ఉందో, దేని మీదైతే నువ్వు నిలుచుకొని ఉన్నావో, ఏదైతే పడిపోతుంది అనేటువంటి ఆలోచన నీకు కలుగుతుందో, ఏదైతే చేయి జారిపోయింది అనేటువంటి ఆలోచన నీకు కలిగిందో, అవి ఎక్కడికి పోలేదు, అవి నిత్యము ఆయన ఎదుట నిలిచి ఉన్నవి అనేటువంటి మాటని, ఆయన అరచేతుల్లో నుండి ఏది కూడా దాటిపోలేదు అనేటువంటి మాటని ప్రభు ఈ దినానికి తెలియజేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని వాక్యమును క్షుణ్ణంగా అంగీకరించడము మన జీవితంలో ఎంతైనా అది గొప్ప లాభసాధకమైనటువంటి విషయం అని మనం అర్థం చేసుకోవాలి. ఈ వాక్యాన్ని సాత్వికమైనటువంటి మనసుతో అంగీకరిస్తున్నటువంటి సహోదరి సహోదరుడా, ఏది నీ చేయి దాటిపోలేదు, ఏది నీ చేయి దాటి నిన్ను దాటి వెళ్ళిపోయి ఉండొచ్చేమో, నీ ప్రభు చేయి దాటి ఏది వెళ్ళలేదు. ఇది నాన్న, పరిస్థితులు నీకు అనుకూలంగా కనబడకపోవచ్చు, కానీ దేవుడు ప్రతికూల పరిస్థితిని నీకు అనుకూలంగా మార్చేటువంటి దేవుడు. ప్రతి విపరీతకరమైనటువంటి స్థితులని నీకు ఉపయోగకరమైనటువంటి స్థితిగా మార్చేటువంటి దేవుడు. ఇది నన్ను ఏ స్థితిలో ఉండి, ఏ పరిస్థితుల్లో ఉండి, అయోమయ స్థితిలో ఉండి, ముందు కొనసాగలేకపోయే స్థితిలో ఉండి, ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియనటువంటి స్థితిలో ఉండి, చీకటి వలె నీ జీవితం మారిపోయిందని అయోమయ స్థితి గురై బ్రతుకుతున్నావేమో, నేను చెప్పదలుచుకున్నటువంటి మాట ఒకటే, మనుషుల మీద నువ్వు పెట్టుకున్నటువంటి నమ్మకం కంటే దేవుడి మీద నువ్వు చూపించేటువంటి విశ్వాసమే క్రియారూపకంగా నీ జీవితంలో కార్యం చేస్తుంది. మనుషుల మీద నువ్వు చూచినప్పుడు, మనుషుల వైపు నువ్వు చూచినప్పుడు, మనుషుల మీద నువ్వు ఆధారపడినప్పుడు ఏమవుతుంది అని అంటే, మనుషులకి సహజంగానే పరిస్థితులను బట్టి, స్థితిగతులను బట్టి కృంగిపోయేటువంటి స్వభావం కలిగి ఉంటారు మనుషులు. ఈ కృంగిపోయేటువంటి స్వభావం కలిగినటువంటి మనుషులకి దేవుడు తోడైతే జయం కలుగుతుంది. కానీ మనిషికి మనిషి శత్రువు అన్నటువంటి మాట ఎంత కరెక్టో, ఆ మనుషుడు అందించేటువంటి మాట మీద నువ్వు నిర్ణయం తీసుకొని కనుక ముందుకు వెళితే, నీ జీవితంలో కొన్ని సందర్భాల్లో ఓటమి ఎదురవుతుంది, కొన్ని సందర్భాల్లో దుఃఖం ఎదురవుతుంది, కొన్ని సందర్భాల్లో ఒంటరిగా నిలబడవలసిన పరిస్థితులు కూడా వస్తాయి. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, నా జీవితంలో నేను రుచి చూశాను కాబట్టి. అనేక మంది వారు చేసినటువంటి ప్రమాణాలను బట్టి, అనేక మంది వారు చేసినటువంటి స్నేహితులను బట్టి, వారి స్నేహాన్ని బట్టి కానివ్వండి, వారు చూపించినటువంటి ఆ ఆప్యాయతను బట్టి కానివ్వండి,
నేను చేసినటువంటి ప్రతి ప్రయత్నంలో నేను ఒంటరి పోరాటాన్ని ఎదుర్కొన్నాను. ఆ ఒంటరితనాన్ని జయించిన నేను మీకు చెప్తున్నటువంటి మాట ఏంటి అంటే, మనుషులని చేసిన దేవుని మీద మనం ఆనుకున్నట్లయితే, మనుషులని చేసి నిర్మించి ఈ లోకములో మనకు దీన్ని ఏలడానికి మనుషుల్ని భూలోకం మీద నిర్మించినటువంటి దేవుని మీద మనం విశ్వాసం ఉంచి నమ్మకం చూపగలిగితే, పరిస్థితి చేయి దాటిపోయింది అనుకున్నటువంటి దాన్ని కూడా చేజెక్కించి నీకు దక్కించగలిగేటువంటి సామర్థ్యత కలిగినటువంటి వాడు నీ దేవుడు, నా దేవుడు. ఈ దినాన నువ్వు ఎవరిని ఎక్కువగా నమ్ముతున్నావు, నీవు దేనిని ఎక్కువగా ఆశ్రయిస్తున్నావు అనేటువంటి ఆలోచన కూడా మనం ముందు వెళ్ళడానికి అది దోహదపడుతుంది. మన ఆలోచనలు మనకు శత్రువులుగా మారుతాయి, మన ఆప్తులు మనకు శత్రువులుగా కూడా మారుతారు. ఏది ఎట్లయినా మారచ్చు, కానీ దేవుడు మాత్రం మారని దేవుడు, మాట ఇచ్చి నెరవేర్చేటువంటి దేవుడు. దేవుని దగ్గర నుంచి మాట పొందుకోవడానికి ప్రయత్నించి, దేవుని సన్నిధిలో కనిపెట్టుకుని ఉండడానికి ప్రయత్నించి, పరిస్థితులను బట్టి దేవుడు నీతో మాట్లాడతాడా అని అంటే మాట్లాడతాడు, స్థితిగతులను బట్టి మాట్లాడతాడా అంటే మాట్లాడతాడు. దాని నిమిత్తమై నువ్వు నిర్ణయం తీసుకోవాలని కాదు, దాని నిమిత్తమై నువ్వు ప్రార్థన చేయాలని. ఎందుకంటే దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడేంత వరకు పరిస్థితులు నేను కదిలిస్తూనే ఉంటాయి. దేవుడు నీతో స్పష్టంగా ఈ విషయం గురించి తన చిత్తాన్ని బయలుపరిచేంత వరకు పరిస్థితులు నిన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తూనే ఉంటాయి. అది నువ్వు ఆలోచించి ఇదే దేవుని చిత్తం అని కనుక ముందుకు వెళితే, ఆ ఉక్కిరి బిక్కిరి కలిగించేది దేవుని చిత్తం కాదు, ఇదిగో ఈ పరిస్థితులు మన జీవితంలో ఉండకూడదు కాబట్టి ఉక్కిరి బిక్కిరి అవుతున్నాయి అనేటువంటి ఆలోచన నీకు వచ్చినట్లయితే, నువ్వు సంపూర్ణంగా దేవుని మీద ఇంకా ఆధారపడలేదని అర్థం. గాలి వాన తుఫాన్ని గద్దించి నిమ్మళపరిచిన దేవుడు నీ ఉక్కిరి బిక్కిరి స్థితులని, నీ ఊపిరాడినటువంటి పరిస్థితుల్ని నిమ్మళపరచలేడా? కానీ నువ్వు దేవుడిని అడగట్లేదని అర్థం. నీ విశ్వాసం ఎలా ఉంది అని అంటే, మనుషుల మాట మీద నువ్వు పెట్టినటువంటి నమ్మకం కన్నా దేవుని మీద నువ్వు పెట్టినటువంటి విశ్వాసం చాలా తక్కువ. అందుకే ఈ దినాన చేదును అనుభవిస్తున్నావు. అందుకే ఈ దినాన ఈ వాగ్దానం నీ హృదయాన్ని కదిలిస్తుంది. ప్రియ సహోదరి సహోదరుడా, మించిపోయింది లేదు, ఏం నష్టపోలేదు. నువ్వు దేవుని వైపు నువ్వు తేరి చూడగలిగితే, ఆయన నువ్వు కనుక హత్తుకోగలిగితే, నీ ప్రాణం ఖచ్చితంగా తెప్పరెళ్తుంది. నీకు కావాల్సింది నీ చేయి దాటుండొచ్చు, ఆయన చేయి దాటిపోలేదు. నువ్వు విచారణ చేయవలసిన ఆయన దగ్గర సరిగ్గా విచారణ చేయట్లేదని అర్థం. ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఉద్యోగంలో ఓడిపోయావా, జీవితంలో ఓడిపోయావా, బిజినెస్లో లాసెస్ ఫేస్ చేస్తున్నావా, ఆరోగ్యపరంగా ఓడిపోయావా, కుటుంబ పరంగా ఓడిపోయావా, ఎక్కడ ఓడిపోయినాను సరే నిన్ను తిరిగి అక్కడే నిలబెట్టి జయాన్ని అనుగ్రహించగలిగిన దేవుని వైపు ఈ రంగం చూడగలిగితే, సమస్త విధమైనటువంటి కృపాక్షేమములు నీ వెంట వచ్చి ఒక అభివృద్ధి స్థితిలోకి నిలిపి నడిపించి భద్రపరిచి కాపాడునుగాక. ఆమెన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడును మహోన్నతుడును సర్వోన్నతుడును జీవాధిపతి జీవమగలిగిన రాజ్యాన్ని ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు. పరిశుద్ధాత్మదేవ, ఎంతని దేవుని వాగ్దానాన్ని ఎంతమంది బిడ్డలైతే ఉంటున్నారో వారి జీవితంలో కార్యములు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. కష్టములు ఎందును, సుఖములు ఎందును, బాధలు ఎందును, ఇరుకులు ఎందును, ఇబ్బందులు ఎందును నలిగి ఈ వాక్యాన్ని వింటున్నారేమో, ప్రతి పరిస్థితుల్లో కూడా విజయాన్ని అనుగ్రహించగలిగేటువంటి నీ వైపు చూడగలిగేటువంటి సామర్థ్యతను బిడ్డలకు అనుగ్రహించండి. ఈ దినాన వారు కోరుకుంటున్న దానికి నీవు ప్రతిఫలాన్ని అనుగ్రహించేటువంటి దేవుడిని నీ మనసు ఎరిగి నీ వైపు చూడగలిగేటువంటి దృఢ నిశ్చయితను అనుగ్రహించండి. అయోమయ స్థితిలో ఉన్న వారికి నాయన ఇదిగో వారి మనసు కుదుట పడేలాగా ప్రభా నీ సహాయాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ దేవులతో బిడ్డలను తృప్తిపరచండి. వివాహ దినాలు, జన్మదినాలు, బ్యాప్టిజం డేస్ జరుపుకుంటున్న బిడ్డల తలల మీదకి ఆశీర్వాదాల దీవెనలు కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రయాణ మార్గంలో బయలుదేరి వెళ్తున్న ప్రతి బిడ్డలకి సురక్షితమైన ప్రయాణ మార్గాన్ని అనుగ్రహించండి. ఈ దిన దీవెలతో నింపి నడిపించి గొప్ప స్థితిని అనుగ్రహించి బలపరిచి కాపాడమని స్తుతి ఘనత మహిమా ప్రభావాలు నీకే ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థన విన్నపములు అడిగి పొందుకుని ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.